రేవంత్ రెడ్డి గారు గుజరాతీ ఆధిపత్యంపై పోరంటూ నేరుగా ప్రైమ్ మినిస్టర్ మీదే బాణాలు ఎక్కుపెడితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక సామాజిక వర్గం అంటే వెనుకబడిన కులాలు మాపై ఒక సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగిస్తోంది, వాటిపై పోరాడతామంటూ లేదా ఒక వర్గం పూర్తిగా ఆధిపత్యం కొనసాగిస్తోందంటూ కొండా సురేఖ లాంటి వాళ్ళు మాట్లాడడము, ఆ తర్వాత 1 by 1 పూర్తిగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో 1 by 1 బయటకు రావడము, వారి మీద వేటికి సిద్ధమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? మరోవైపు ముఖ్యమంత్రి గారు చెప్పిన గుజరాతీ ఆధిపత్యంపై పోరాటం సాధ్యమా? ఇదే అంశానికి సంబంధించి మహా డిబేట్లో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు జాయిన్ అయ్యారు. రవి గారు నమస్తే అండి. ఎస్ రవి గారు, ఏంటి ముందుగా గుజరాతీ ఆధిపత్యం మీద పోరాటం గురించి మాట్లాడదాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పర్యటన రద్దు కావడము, దాంతోపాటు ఈరోజు ఇంతకుముందు కూడా 4 రోజుల ముందు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు ఎంపీ అరవింద్ గారు. ముఖ్యమంత్రి గారు దేశ విచ్ఛిన్నకర శక్తులతోటి ఆయన అక్కడ చేతులు కలుపుతున్నారు లండన్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి దీన్ని ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు అరవింద్ ఏం మాట్లాడినా కానీ కేంద్రం ఏమో ఆయన కొన్ని అనుచితమైన అభ్యంతరకరమైన వాటికి వెళ్ళినందుకే మేము అనుమతి ఇవ్వలేదని చెప్పింది కేంద్రం. రేవంత్ రెడ్డి దాన్ని చాలా వ్యూహాత్మకంగానే ఎదురుదాడి చేశారు. ఇది తెలంగాణ వర్సెస్ గుజరాత్ అన్న టర్న్ ఇవ్వడం అన్నది చాలా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ అస్తిత్వం, ఆత్మాభిమానం వీటిని బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించటము, కేసీఆర్ ను జాతిపితలాగా చెప్పడం ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని తన వ్యక్తిగతమైన అంశంలాగానో లేదా కాంగ్రెస్ కోణమో ప్రభుత్వం కోసమో కాకుండా తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడుతుంది కేంద్రం, ఇది వివక్షతకు నిదర్శనం, గుజరాత్ వర్సెస్ తెలంగాణ అన్న పద్ధతిలో దీన్ని ప్రొజెక్ట్ చేయటం అన్నది తప్పకుండా చాలా ఆలోచించి తీసుకున్నటువంటి వ్యూహం అనుకోవాలి. ఇప్పుడు ఆయన బలపరచకపోతే చూసారా తెలంగాణను ఇలా చేస్తే మనం అడ్డుకోవాల్సి, వాళ్ళు అడ్డుపడ్డారు అని చెప్పే అవకాశం ఆయనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎదురుదాడి ఎంత చేసినప్పటికీ కూడా ఒక ప్రజలను కూడా ముఖ్యమంత్రిని విదేశీ పర్యటన అధికారికంగా చెప్పిన తర్వాత కూడా అడ్డుకోవటం అన్నది ఖచ్చితంగా కేంద్రం చేసిన పెద్ద పొరపాటు. దాన్ని సూటిగా ఖండించకుండా ఎవరేం మాట్లాడినా ప్రజలు రేవంత్ రెడ్డి పిలుపును బలపరిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఆయన కలిసి వచ్చే అంశమే. ఇంకా అది అలా కాకుండా ఏం మాట్లాడినప్పుడు ధర్మపురి అరవింద్ మాట్లాడారు, అది నిజంగా దారుణమైన విషయం కదా. ఒక ముఖ్యమంత్రికి అంత తేలిగ్గా మీరు విచ్ఛిన్నకులతో కలిశారు అది ఇదని ఎలా చెప్తారు? పోనీ ఆ మాట కేంద్రం ఏమన్నా చెప్పిందా సూటిగా? చెప్తే మళ్ళీ దాడి కూడా మొదలవుతుంది. కాబట్టి చాలా కీలకమైన అంశం ఇది. ఇది ఒక్క రేవంత్ రెడ్డినే కాదండి, గతంలో పినరాయి విజయన్, కేజ్రీవాల్ను, ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులను కేంద్రం ఇలా రాష్ట్రాల అధికారాలను ముఖ్యమంత్రులను తృణీకరంగా చేయడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి తన పోరాట పరిధిని విస్తరిస్తున్నారు. ఇంకొకటి, మొత్తం అందరూ రాష్ట్రంలో అంతర్గత కలహాల మీద వీటి మీద ఉన్నప్పుడు ఒక కొత్త డైమెన్షన్ తీసుకొచ్చాడు ఆయన దీన్ని. కాబట్టి ఇది ఆలోచించి చేసిన వ్యవహారం అని అనుకోవాలి, నిర్ణయం అని అనుకోవాలి. కానీ ఈరోజు అంటే అసలు గుజరాతీ ఆధిపత్యానికి రేవంత్ రెడ్డి వర్సెస్ అంటే తెలంగాణ రాష్ట్రంగా గుజరాతీ ఆధిపత్యానికి పోరాటం అంటే స్వయంగా ప్రధాని మంత్రి మీదే పోరాటం లాగా చెప్తున్నారు. దాంతోపాటు ఆ రోజు ప్రధానమంత్రి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి కలిసి రాలేదా, అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రిని కలిసి రాలేదా, ఇవన్నీ కూడా మాట్లాడారు. అసలు ప్రధాని మీద యుద్ధం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది ఇది ఒక మంచి అంటే అజిత, ఇందులో ఈ రెండో కోణం అదే ఉంది. రేవంత్ రెడ్డి బడే భాయ్ అని ప్రధానమంత్రికి దగ్గరగా ఉంటారని, సన్నిహితుడని, ఇలాంటి చాలా పేర్లని పెట్టారు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ వాళ్ళ మీడియా కనుక మనం చూస్తే ఖచ్చితంగా వాళ్ళు మొన్నటిదాకా బడే భాయ్ అన్నారు, ఇప్పుడేమో విలన్ లాగా చూపిస్తున్నారని అలా చిత్రిస్తున్నారు. కానీ ఏం చెప్పినా రేవంత్ రెడ్డి ఇలా చేయడం ద్వారా ప్రధానమంత్రిని రాజకీయంగా ముఖ్యమంత్రి ఎదుర్కోవడం అని కాకుండా ఒక రాష్ట్రం తరఫున తన గొంతు వినిపిస్తున్నట్టుగా తనను తను చూపించుకునే ఒక వాస్తవాన్ని అలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా గుజరాత్ ముఖ్యమంత్రిని బఘేల్ను పంపిస్తారు, నన్ను ఎందుకు పంపించలేదు అనే ప్రశ్నకు నిజానికి జవాబు లేదు. కాబట్టి దాని మీద కేంద్రానికి ఇరగటము, బీజేపీకి ఇరగటం తప్ప ముఖ్యమంత్రికి వచ్చే సమస్య లేదు. అదే సమయంలో తనేదో రాజకీయంగా కక్ష కట్టి మోడీని వ్యతిరేకించాననే మాట కాకుండా సందర్భాన్ని అవకాశంగా తీసుకొని
రాజకీయ భాగం కంటే రాష్ట్ర కోణం, రాజకీయ కోణం తగ్గించి రాష్ట్ర కోణం పెంచి ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు కనుక అరవింద్ లాంటి వాళ్ళు మాట్లాడితే కూడా చూసారా అసలు మనల్ని ద్రోహులుగా చిత్రిస్తున్నారు అని కూడా రేపు ఆయన ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయమే. ఇది ఒక విధంగా కేంద్రం వ్యవహరించిన ఏకపక్ష ధోరణి కి బీజేపీ చెల్లిస్తున్న మూల్యం అనుకోవాలి. అది వాళ్ళ స్వయంకృత అపరాధం, అది పూర్తిగా. ఈ విషయంలో సూటిగా కేంద్రాన్ని ఖండించకపోతే ఇతర పార్టీలు కూడా తప్పకుండా ఆ మేరకు ప్రజల యొక్క విమర్శకు గురవుతాయి. అక్కడ అంటే కొన్ని అంశాలు ముఖ్యంగా ఇటు అజిత్ ఆయన న్యూయార్క్ మేయర్ ను కలుసుకుంటాడు మమతాని. మమతాని ఏమన్నా ఆయన ఏమన్నా నిషిద్ధ మానవుడా? ఎందుకు కలుసుకోకూడదండి? ఈ అరవింద్ గాని లేదా దాసోస్ రావణ్ కూడా ఎమ్మెల్సీ ఆయన కూడా ప్రకటించాడు మమతాని కలుసుకుంటాడు. ఏంటి ఒక ముఖ్యమంత్రి అందుకనే. కాబట్టి ఖచ్చితంగా ఇది సరైన వైఖరే. రేవంత్ రెడ్డి గారు ఇలా తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగిందంటారా ఓవరాల్ గా పార్టీకి అతీతంగా? పరిమితం చేసి అంతర్గత కలహాలు, మోదీ అనుకూలత ముద్ర నుంచి బయటపడి రాష్ట్రం అంతటికి ప్రతినిధిగా, ఐకాన్ గా తను ప్రతిష్ఠించుకునే ఒక ప్రయత్నం. అలాగే బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ వాదం కాదు, తెలంగాణకు నేను ప్రతినిధిని, ముఖ్యమంత్రిని కూడా అని చెప్పారు. రైట్. కానీ రవి గారు అంటే ఒకవైపు ఇది నిజంగానే ఒక మాస్టర్ స్ట్రోకే, రేవంత్ రెడ్డి గారు కేంద్రం మీద వేసిన మాస్టర్ స్ట్రోకే. అందరూ కూడా కనీసం ఆ వెళ్లే టూర్ని కూడా సరిగా ఇన్ఫార్మ్ చేయలేదేమో, అధికారుల వైఫల్యమేమో ఇవన్నీ అంటున్నప్పుడు కాదు ఇది పూర్తిగా కుట్రపూరితమైన చర్య అనేది రేవంత్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అవునండి. కానీ ఇంకా సాంకేతిక సమస్య వస్తుందండి.